Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను. నిర్మాకాండము 23వ అధ్యాయం 27వ వచనం. I will make you all your enemies turn their backs to you. Exodus chapter 23 verses 27. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను అని దేవుడు నిశ్చయముగా మనతో వాగ్దానం చేస్తున్నాడండి. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన చేయి విడిచే దేవుడు కాదు. నీ శత్రువులను వెనుకకు మళ్లింపచేసి నిన్ను ద్వేషించు వారిని నిర్మూలం చేస్తాడు. నీవు ఆయన పట్ల భయమును, భక్తిని, శ్రద్ధను కలిగి జీవించాలి. దేవుడు మన పట్ల ప్రణాళికలను కలిగి ఉన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా చెయ్యి విడవకుండా నిన్ను నన్ను రక్షిస్తూ ఆయన సన్నిధిని మనకు తోడుగా ఎల్లవేళలా మనకు రక్షణగా ఉంటాడు. కాబట్టి మనమందరమును ఆయన పట్ల విశ్వాసమును, నమ్మకమును, యథార్థతను మనం కలిగి ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక దేవుని యందు నీవు నేను మనమందరమును భక్తి కలిగి విశ్వాసంలో ఎదుగుదల పొందుకొని ఇందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా, నీవు చేసినటువంటి వాగ్దానమును మా పట్ల జరిగించండి. ప్రవ్వా, శత్రువులను మమ్మల్ని తరిమినను, మమ్మలను వెంబడించినను, నిందలు అపాయాలన్నిటి నుంచి ప్రవ్వా మమ్మలను తప్పించి రక్షించే గొప్ప దేవుడవై ఉన్నందుకు దేవా నీకెన్నో స్తుతులు స్తోత్రాలు. తండ్రి, సమస్త శత్రువులను ఎదుట నుండి పారిపోయేలా చేస్తానని మాతో వాగ్దానం చేశావు. ఈ వాగ్దానమును ప్రతి ఒక్కరి కుటుంబ జీవితంలోను, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలోను నీవు జరిగించమని, నీ ఆశీర్వాదము, నీ కృప కాపుదల, నీ ఎడల విశ్వాసము కలిగి, నీ భక్తిలో భయము కలిగి, నీ యందు విశ్వాస జీవితాన్ని మేము కలిగి జీవించి నడుచుకునే అట్టి కృపా కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.